నేను ఇప్పుడు చెప్పబోయే 5 గేమ్స్ గనక మీ ఫోన్లో కానీ మీ పిల్లల ఫోన్లో కానీ ఇన్స్టాల్ అయి ఉంటే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయండి. ఈ వీడియో చూడంగానే ఫస్ట్ చేయాల్సిన పని మీ పిల్లల ఫోన్ కానీ మీ ఫోన్ కానీ పొరపాటును కానీ ఎలా అయినా సరే ఈ 5 గేమ్స్ మాత్రం ఇన్స్టాల్ అయి ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాటిని డిలీట్ చేసేయండి. గేమ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ కావద్దండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా మంది పిల్లల్ని బలి తీసుకున్న ఈ గేమ్స్ గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఇది వచ్చేసి 5 గేమ్స్ అండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూడగానే ఫస్ట్ చేయాల్సిన పని మీ ఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ పిల్లల ఫోన్ ఒకసారి చెక్ చేయండి. ఈ 5 గేమ్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా డిలీట్ చేసేయండి. వాటిని కావాలంటే అవసరమైతే ఫోన్ రీసెట్ అనేది చేసేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది కొన్ని గేమ్స్ ఉన్నాయండి. ఈ మధ్య కొన్ని ఛాన్సార్లు మనం కొన్ని ఇయర్స్ నుంచి కూడా వింటున్నాం. కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే పిల్లల్ని ట్రాప్స్ లో పడేస్తాయండి. అంటే ఆ గేమ్స్ ఎలా ఉంటాయంటే పిల్లలకి చాలా ఫన్నీగానే ఉంటుంది. స్టార్టింగ్ అంటే చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ని కంప్లీట్ చేసి ఏదో ఒక గిఫ్ట్ లాగా రావడం అందులో, లేదంటే వాళ్ళకి ఏమైనా ఎంటర్టైన్మెంట్ లాగా కనిపించడం, అలా చిన్న చిన్న టాస్క్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి ఆ గేమ్స్ లోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేసి తర్వాత చిన్నగా వాటిని క్రిటికల్ టాస్క్ లా చేసి అవసరమైతే వాళ్ళు ఏదైనా అఘాయిత్యం చేసుకునేటట్టు కూడా చేస్తాయండి ఈ గేమ్స్. సో పిల్లలు కాబట్టి ఇలాంటి గేమ్స్ కి ఒకసారి తొందరగా అడిక్ట్ అయ్యేటట్టు ఉన్నారు. వాటిలో బాగా ఇన్వాల్వ్ అయిపోయేటట్టు కూడా ఉంటారు కొంతమంది. ఉదాహరణ చూసుకుంటే మొన్న మధ్య అండి గజియాబాద్ లో 3 అక్క చెల్లెళ్ళు ఒక గేమ్ ఆడి, ఆ గేమ్ వచ్చేసి కొరియన్ లవర్. ఆ గేమ్ ఆడి ఆ గేమ్ మాయలో పడి ప్రాణాలు కోల్పోయారు. గేమ్స్ ఫన్నీగా ఉండాలి కానీ ఇంత దారుణంగా ఉంటాయా? సో అలాంటి గేమ్స్ గురించి 5 గేమ్స్ చెబుతానండి. ఈ 5 గేమ్స్ మాత్రం ఒకసారి చెక్ చేయండి, ఉంటే మాత్రం ఇమీడియట్ గా డిలీట్ చేయండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి కొరియన్ లవర్ అండి. నేను చెప్పాను కదా, ఇది గజియాబాద్ లో జరిగింది. 3 అక్క చెల్లెలండి ఈ గేమ్ ఆడటం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇది వచ్చేసి ఫస్ట్ చిన్న చిన్న టాస్క్లు ఇస్తుందండి. ఇన్స్టాల్ చేసుకుంటారు, చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి చివరికి ఇదేంటి నిజమైన ప్రేమ కావాలా మీకు, నిజమైన ప్రేమ కావాలంటే మీరు ఈ టాస్క్ చేయాలి, లేదంటే ఈ క్రిటికల్ టాస్క్ చేయాలి అని చెప్పి చివరికి ఆత్మహత్య చేసుకునే వరకు కూడా ప్రేరేపిస్తుంది ఈ గేమ్. సో కొరియన్ లవర్ ఈ గేమ్ గుర్తుపెట్టుకొని ఇది డిలీట్ చేయండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్ అండి. ఈ గేమ్ యాక్చువల్ గా ఇంత ముందు ఉండేది కానీ బ్యాన్ అయింది. కానీ ఏంటంటే ఇలాంటి గేమ్స్ ఏమవుతాయంటే ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ, లేదంటే వాట్సాప్ లో కానీ ఏపీకే లింక్స్ ద్వారా కానీ అలా వస్తాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ గేమ్ ఒకటి చాలా డేంజరస్ గేమ్ అండి. ఇది చాలా మంది ఏం చేస్తారంటే చేతుల మీద ఘాట్లు పెట్టుకునే టాస్క్ ఇవ్వటం, లేదంటే ఏమైనా డేంజరస్ గా ఏమైనా బాడీని టార్చర్ చేసుకోవడం టాస్క్లు ఇవ్వడం అలాంటివి చేస్తుంటాయి. ఇది చాలా దీంట్లో వచ్చే కార్టూన్ కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. అది వచ్చేసి పిల్లల్ని చాలా భయపెడుతుంది. వాళ్ళు ఇంకేదైనా వేరేది చేసుకునేటట్టు వాళ్ళు సైకాలజీగా చాలా భయపడేటట్టు కూడా ప్రిపేర్ చేస్తుంది ఈ గేమ్. సో ఈ గేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లూ వేల్ అండ్ మెమో ఛాలెంజ్. తర్వాత వచ్చేసి 3వ గేమ్ వచ్చేసి క్రోమింగ్ ఛాలెంజ్. ఇది గేమ్ గుర్తుపెట్టండి, క్రోమింగ్ ఛాలెంజ్. ఈ గేమ్ ఏంటంటే ఇంకా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఛాలెంజెస్. అంటే ఎలా అంటే ఈ రసాయనాలు ఉంటాయి చూడండి, సింపుల్ ఇంట్లో దొరికే, ఏది నెయిల్ పాలిష్ కానీ, లేదంటే హెయిర్ స్ప్రేస్ కానీ, లేదంటే పెయింట్ థిన్నర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని ముక్కుతో పీల్చమని చెప్తా ఉంటది. ముక్కుతో గట్టిగా పీల్చి అదంతా పూర్తిగా స్ప్రే మొత్తాన్ని పీల్చేసేయండి. లేదంటే ఆ నెయిల్ పాలిష్ రిమూవ్స్ ఉంటాయి కదా, వాటిలో కెమికల్స్ ఉంటాయండి. ఆ కెమికల్ ని ముక్కుతో పీల్చండి గట్టిగా. అన్ని ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువుల మీదే ప్రిపేర్ అయి ఉంటాయి ఈ గేమ్స్ కూడా. సో దాన్ని పీల్చడం వల్ల ఏమవుతుంది, మొత్తం చాలా డేంజర్ అండి. అంటే ఒక్కోసారి ముక్కుతో ఏదో కొంచెం మనం ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు పీల్స్తేనే ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటాయి, అవి చాలా ఘాటుగా ఉంటాయి. సో అలాంటిది ఈ ఒకేసారి ముక్కుతో పీల్చడం వల్ల ఏమవుతుంది, నెర్వ్స్ మీద ఎఫెక్ట్ పడిద్ది, అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అయితే అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఈ గేమ్ ఒకటి క్రోమింగ్ ఛాలెంజ్ ఈ గేమ్. నెక్స్ట్ 4th గేమ్ వచ్చేసి ఫెయిరీ గేమ్ అండి. ఇది వచ్చేసి ఇంకా డేంజర్. ఇది ఎలా అంటే పిల్లల్ని ఏం చేస్తుంది, మిమ్మల్ని అగ్ని దేవతగా క్రియేట్ చేస్తాం మేము అని చెప్పి ఫైర్ తో ఆటలాడుకునేటట్టు. సపోజ్ ఎగ్జాంపుల్, ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ దగ్గర మంట పెట్టండి, లేదంటే ఆ గ్యాస్ సిలిండర్ పైప్ పీకేయండి, ఇలాంటి టాస్క్లు ఇచ్చే గేమ్ అండి. ఇది చాలా డేంజర్. ఇది ఎంత డేంజర్ అంటే తెలుసు, గ్యాస్ తో ఆటలాడితే ఎలా డేంజర్ ఉంటుందో. సో ఇది ఒకటి చాలా డేంజరస్ గేమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 5th గేమ్ వచ్చేసి బ్లాక్ అండ్ బెనాడ్రిల్ ఛాలెంజ్. ఇది ఇంకా డేంజర్. ఇది అంటే అన్ని డేంజరే, ఒకదాని మించి ఒకటి డేంజర్. ఇది ఎలా అంటే పిల్లలకి ఛాలెంజ్ ఎలా అంటే ఒక వీడియో క్రియేట్ చేయాలి. ఎలా అంటే మీరు ఒక తాడును కట్టుకొని కానీ మెడకి తాడును కట్టుకొని మీరు ఊపిరి ఆడకుండా ట్రై చేయండి, దాని వీడియో క్రియేట్ చేయండి. అలాగా అలాంటి టాస్క్లు ఇస్తుందండి ఈ గేమ్ లో. సో ఇది ఇంకా డేంజర్, దీనివల్ల పిల్లల ప్రాణాలకే అపాయం వస్తుంది. సో ఇలా ఈ 5 గేమ్స్ వచ్చేసి చాలా డేంజర్ అండి. పిల్లల్ని
ప్రాణాపాయంలోకి నెట్టే గేమ్స్. సో ఈ 5 గేమ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో చూడంగానే ఈ 5 గేమ్స్ ని ఇమీడియట్ గా డిలీట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అవేర్నెస్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, వ్లాగ్స్ అంటే తీసుకొస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో డెఫినెట్ గా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో. అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో డెఫినెట్ గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.